ఒకవేళ నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట వండుతుంది, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, నీళ్ళు ఇస్తే బోనస్ ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఇవ్వాలని యూరియా ప్రాబ్లం ఉండదు. మేము కొనమని ఇంతకుముందే చెప్పినాం కాబట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ కొనాల్సి వస్తుంది, కొంటే పైసలు వేయాలి లేకపోతే బోనస్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కుట్ర ప్రకారమే ఇవాళ నీళ్ళు అనేది ఇవ్వట్లేదు, నీళ్ళు అనేది ఎత్తట్లేదు. అదేవిధంగా చివరిది కేసీఆర్ గారిని బదనాం చేయాలని. కేసీఆర్ గారిని ఏం బదనాం చేస్తారు? ఇవాళ మీరు 2014లో మీరు ఎఫ్సిఐకి ఉన్నది 24 లక్షల ఎకరాలు, 24 లక్షల మెట్రిక్ టన్నులు. మేము కొన్నది 2022-23లోనే 141 లక్షల మెట్రిక్ టన్నులు. మేము రికార్డు చేసినాం. మీ కాదు, మేము ఒక సీజన్లో రికార్డు అంటే 91 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఒక ఇయర్లో రికార్డు అంటే 141 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొన్నాం. 2014 కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి ఎందుకు నీళ్లు లేవు? ఎందుకు సాగునీరు అందలేదు? ఎందుకు సాగునీటి విస్తీర్ణం ఆనాడు 50-60 లక్షలే ఉన్నది? మేము వచ్చిన తర్వాత 140 లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగింది? అంటే మేము చేయడం కాదు. 2014 వరకు మీరే ఉన్నారు కదా, 10 సంవత్సరంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరే మంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఎత్తలే? మేము ఎట్లా కూడా 140 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఎట్లా కొన్నాం? 14వ స్థానంలో మీరుంటే 1వ స్థానంలోకి వరి ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, వరి విస్తీర్ణతలో మేము ఎట్లా తీసుకోపోయినాం? ఇది మీ గొప్పతనం కాదు, మా గొప్పతనం, కేసీఆర్ గారి గొప్పతనం, కేసీఆర్ ప్రభుత్వ గొప్పతనం. నీళ్ళు ఇవ్వడం, పంట పెట్టుబడి ఇవ్వడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం, పండిన ప్రతి గింజను కొనడం, కొన్న గింజకు వెంటనే పైసలు ఇవ్వడం, తద్వారా రైతాంగానికి మొత్తం కూడా ఒక దన్నుగా నిలబడడం, 5 లక్షల కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, లేక ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 5 లక్షల కోట్ల రూపాయలను 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ధీరుడు కేసీఆర్ గారు. మర్చిపోకండి, లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి. ప్రతి లెక్క మేము చూపిస్తాం కావాలంటే. మీరు 4 రైతు బంధులు ఎగబెట్టిండ్రు, బోనస్ ఎగబెట్టిండ్రు, మీరు ఇస్తాన్న రైతు బీమా ఇవ్వట్లేదు, పంట సరిగా కొనట్లేదు, కొనమని చెప్తున్నారు. కాబట్టి మీరు చేసే రైతాంగ వ్యతిరేక చర్యల్ని ఖండిస్తూ ఖచ్చితంగా కన్నెపల్లి నుంచి ఎత్తాలని చెప్పి కోరుతున్నాం. కన్నెపల్లికి మేము పోతున్నట్టే మీకు భయం. ఇక్కడ నుంచి వెళ్ళి మా యొక్క జనగాం నియోజకవర్గంలో, గన్పూర్ నియోజకవర్గంలో అక్కడ నుండి 15 చోట్ల ఆపుతారా? ఏం చేసినాం మేము? పోయి చూసి గోదావరిలో నీళ్లు పోతున్నాయి, అవి ఎట్లా పోతున్నాయో చూపిద్దాం ప్రెస్ మిత్రులకు అని చెప్తే వేలాది మంది పోలీసులతో మొత్తం కూడా ఎక్కడికి పడితే అక్కడ ఆపేసేయడం ప్రజాస్వామ్యమా లేకపోతే మీ యొక్క నియంతృత్వం నడుస్తుందా? చంద్రబాబు నాయుడు ఆదేశాలు అంత తొందరగా అమలు పరుస్తున్నారు. లేకపోతే వెంటనే ఆదిత్యనాథ్ దాస్ చెప్తాడు కదా, ఆదిత్యనాథ్ దాస్ అనే యొక్క తెలంగాణ వ్యతిరేక ద్వారా మా జల సంపదను మొత్తం దోచుకుంటున్నారు. ఈ యొక్క తెలంగాణ సమాజం చంద్రబాబు నాయుడిని ఏ విధంగానైతే ఇక్కడి నుంచి వెళ్ళి శిక్షించి పంపించిండ్రో, ఇవాళ ఆదిత్యనాథ్ దాస్ కూడా తప్పదు. ఆదిత్యనాథ్ దాస్ యొక్క మాటలు వింటున్న మీకు కూడా ఖచ్చితంగా మీ యొక్క పార్టీని మిమ్మల్ని కూడా గోదావరిలో కలిపేది కూడా ఖాయం. కాబట్టి దయచేసి కాళేశ్వరం గురించి నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇవాళ చివరిగా ఒకటే మాట, కాళేశ్వరం కూలేశ్వరం ఏందని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేయండి. కాళేశ్వరం అనే అతిపెద్ద సమాహారంగా ఉన్న ఇన్ని ప్రాజెక్టుల సముదాయం, ఇన్ని పంప్ హౌస్ల సముదాయం, ఇంత లెంతున్న కాలువల సముదాయం ఇవాళ 40 లక్షల ఎకరాలను కొత్తగా కానీ స్థిరీకరించి నీళ్ళు ఇచ్చినాం. మహబూబాబాదు అదేవిధంగా కోదాడ దాకా కూడా పంట పొలాలను పారిచ్చినాం. హైదరాబాద్ నగరానికి నీళ్ళు ఇచ్చినాం. ఈ ఒకవైపున కూడెల్లి వాగులో కూడా నీళ్ళు ఇచ్చినాం. నిజాం సాగర్ని కూడా నింపినాం. ఎస్ఆర్ఎస్పిని కూడా నింపినాం. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసు, ఇవన్నీ రైతులకు తెలుసు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా అధికారులను కూడా కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చేయనివ్వరు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు యొక్క అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆదిత్యనాథ్ దాస్ ద్వారా మిమ్మల్ని అందరూ కూడా పని చేయనియరు. కానీ మీరు తెలివి తెచ్చుకొని, తెలంగాణ సోయి తెచ్చుకొని
తెలంగాణ రైతాంగం కోసం కనీసం మాట్లాడి కనీసం ఈ పని ఈ యొక్క కన్నెపల్లి నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తాల్సిందిగా మేము ఖచ్చితంగా కోరుతున్నాం. మంచిగా ఉన్న వాటిని కూలగొట్టొద్దని చెప్పేసి కోరుతున్నాం. వాటన్నిటిని నిన్న మా జగదీష్ అన్న అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో సమాధానం ఇచ్చింది కాబట్టి కాళేశ్వరం బ్రహ్మాండంగా ఉన్నది. కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్ళు ఎత్తాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. మాకు ఆహ్వానం లేదు. మేము పోయి మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పేది అది ఒక ఆదిత్యనాథ్ దాస్ చెప్పేది మాత్రమే ప్రజెంట్ చేస్తారు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు యొక్క ప్రజెంటేషన్, ఆదిత్యనాథ్ దాస్ యొక్క ప్రజెంటేషన్, తెలంగాణ వ్యతిరేకుల ప్రజెంటేషన్. ఇక్కడున్న తెలంగాణ సోయి లేని వాళ్ళు మాత్రమే దాన్ని విని సపరేట్గా సప్పట్లు కొట్టేస్తారు. కాబట్టి అటువంటి దానికి మాకు ఆహ్వానం లేదు. వచ్చినా మేము వెళ్ళాం. కూలలేదు. 2 పియర్స్ పోయినాయి. 375 పియర్స్లో 2 పియర్స్ పోయినాయి. ఆ 2 పియర్స్లో రిపేర్ చేయడానికి ఆనాడు వాటర్ ఉన్నట్లయితే చేయడానికి కుదరదు. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు చేయలేదు? 2.5 సంవత్సరంలో ఇది కాదు తమ్మిడిహెట్టి దగ్గర మేము తీసుకొస్తా ఉన్నారు కదా. 2006లో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టి 2014 వరకు 8 సంవత్సరంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. ఎందుకు తమ్మిడిహెట్టి దగ్గర తట్టెడి మట్టి ఎత్తలేదు? 2014 నుంచి 2023 వరకు మేము ఖచ్చితంగా చెప్పినాం తమ్మిడిహట్టు దగ్గర సోర్సులో నీళ్లు సరిగ్గా లేవు. ఒకవేళ ఎత్తుగా మేము కట్టినట్లయితే మహారాష్ట్ర గవర్నమెంట్ అలో చేయట్లేదు. కాబట్టి నీటి సోర్స్ ఎవరైతే ఉన్నదో ఇక్కడనే కడతామని చెప్పినాం. కట్టినాం, చూపించినాం, పారిచ్చినాం, చెరువులు నింపినాం, రిజర్వాయర్లు నింపినాం, ఇలా పంట వండించినాం. కాబట్టి ఇవాళ కూడా కృష్ణాలో కానీ గోదావరిలో కానీ నీళ్లు లేవు, రావట్లేదు. ఇప్పటికి ఈ రోజుకి నీళ్ళు వస్తున్నది ప్రాణహితలోనే, నీళ్ళు వస్తున్నది కాళేశ్వరం దగ్గరనే. నీళ్ళు ఇవ్వాలి కూడా మేము చూపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటున్నా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నా ఈ యొక్క ప్రజెంటేషన్లు కానీ ఈ యొక్క మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ కానీ చెల్లవు. రైతులకు తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. 2 పియర్స్ని రిపేర్ చేయలేని శక్తి ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి అనుకోవట్లేదు. శక్తి ఉన్నది, కావాలనే చేయట్లేదు, బదనాం చేస్తున్నారు. చెత్త మాటలు, చెత్త పలుకులు. ఈరోజు కూడా చెప్తున్నాం. కాళేశ్వరం అంటేనే మేము చెప్పినాం కదా. కాళేశ్వరం అంటే ఏంది? ఒక కాళేశ్వరం అంటే నేను ఇంతకుముందే చెప్పిన ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత ఏమున్నది అని చెప్పేసి కూడా నేను క్లియర్గా చెప్పిన. వాళ్ళకి అర్థం కాకపోతే మేమే ఒక రిప్రజెంటేషన్ పంపించేస్తాం, ఒక ప్రజెంటేషను. ఆ ప్రజెంటేషన్ వాళ్ళని చూసుకోమని చెప్పండి. ఎందుకంటే కాళేశ్వరం ఒకటే రోజు అదే మాట్లాడుతుంటారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోతా, 240 టీఎంసీల వినియోగం. అన్నింటి సమాహారం కాళేశ్వరం. కాళేశ్వరంలో భాగంగా ఉన్న కొండపోచమ్మ కూలలేదు, మల్లన్న సాగర్ కూలలేదు, రంగనాయక సాగర్ కూలలేదు, అన్నపూర్ణ సాగర్ కూలలేదు, మిడ్ మానేర్ కూలలే, లోయర్ మానేర్ కూలలే, అప్పర్ మానేర్ కూలలే, ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్ ద్వారా ఉన్నది కూలలే, ఎల్లంపల్లి కూలలే. ఎల్లంపల్లి దాని కింద ఉండే 2 రిజర్వాయర్లు ఏ ఉన్నాయో ఆ బ్యారేజీలు ఏదైతున్నాయో బ్యారేజీలు కూలలే, రిజర్వాయర్లు కూలలే, కాలువలు ఇంటాక్ట్గా ఉన్నాయి, పంపులు ఇంటాక్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. 1-2 పియర్స్కి చిన్న రిపేర్, దట్స్ ఆల్.